హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చూడు, గొర్రెల మంద వెళ్తూ ఉంది. అయితే ఈ గొర్రెలకి ముందు కాపరు ఎవరు లేరు. కాపర్లు ఎక్కడ వస్తున్నారు చూడండి, వెనకాల వస్తున్నారు. ఒకడేమో ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు, ఒక ఇద్దరేమో అక్కడున్నారు. అయితే ఈ గొర్రెలు చూడండి, దీనికి ఎవరు లేరు. ఈ లోకంలో ఉన్న గొర్రెల కాపర్లు ఇలాగే ఉంటారు. ఆ గొర్రెలు ఎటు వెళ్ళిపోతాయో తెలియదు. ఒకటి ఇలాగే వెళ్తుంది, ఒకటి అలాగే వెళ్తుంది, కొన్ని అక్కడ ఉన్నాయి. నీ వాక్యం ఇలా సెలవిస్తుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన పరుండి చేస్తాడని. యెహోవా నాకు కాపరి. కాపరి అన్నవాడు ముందుండాలి. ముందుండి ఆయన వెళ్తుంటే ఆయనను వెంబడిస్తాయి గొర్రెలు అన్నమాట. ఆయనను వెంబడిస్తాయి. ఆ విధంగా ఉండాలి. అప్పుడైతే ఆ గొర్రెలకి ఏ ఆపద, ఏ శత్రువు నుండి వాళ్ళకి ఏం కలగదు. ఒకవేళ అలా లేకపోతే ఏమవుతా చెప్పండి, ఏదో ఒకటి పట్టుకెళ్ళిపోతే, లేకపోతే దారి మిస్ అయిపోతాయి. చూడండి, ఈ కాపరు చూడండి, ఆ గొర్రెలు కొన్ని అటు వెళ్ళిపోయి, కొన్ని ఇటు వెనకాల ఉన్నాడు. కాపరు అనేవాడు ముందు ఉండాలి. కాపరు అనేవాడు ముందు ఉండాలి. ముందుంటేనే ఆయనని ఫాలో అవుతాయి గొర్రెలన్నీ. ఇప్పుడు చూడండి, ఆయన మందని ఒక సైడ్కి తీసుకువెళ్ళలేకపోతున్నాడు. కొన్ని ఇటు వెళ్తున్నాయి, కొన్ని అటు వెళ్తున్నాయి, కొన్ని అదో ఆ మెరకకున్నాయి. అందుచేత ఈ భూప్రపంచంలో పచ్చిక గల చోట్లకు, శాంతికరమైన జలములకు, ఏ కొదవ ఏ కొరత లేకుండా నడిపించే ఏకైక దేవుడు, ఏకైక కాపరి నా ప్రభుని యేసుక్రీస్తు. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. ఎస్, ఏమి లేమనేదే రాదండి, ఏమి కొరత అనేదే రాదు. ఆమేన్. ఈ వాక్య ద్వారా ప్రభుని దీవించునుగాక. ఆమేన్.